నా పేరు సంపత్ నాయక్. నేను ఉద్యమకారుని, జనసేన పార్టీ నాయకుని. మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే గత 3.5 ఏళ్ల క్రితం ప్రేమించిన పాపానికి ఒక పేద బిడ్డని ఎల్ఎల్బి చేసిన నిఖిల్ అనే ఒక లా స్టూడెంట్ని అకారణంగా చంపివేసి ఒక కెనాల్లో పడివేస్తే అది ఆత్మహత్యగా చిత్రీకరించారు. కానీ దీనిపైన జరిగిన అన్యాయానికి తల్లిదండ్రులు ఇది పూర్తిగా హత్య, నా కొడుకుది కావాలని హత్య చేసిండ్రని చెప్పేసి 3.5 ఏళ్ళుగా హైకోర్టు చుట్టూ తిరిగి ఇవాళ వాళ్ళకు న్యాయం దక్కకపోతే హైకోర్టు ఇవాళ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సిబిఐని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అప్పుడున్న డీజీపీ గారు సిఐడికి అప్పగిస్తే మాకు న్యాయం జరగలేదని గౌరవ నిఖిల్ వాళ్ళ తల్లిదండ్రులు హైకోర్టు సంప్రదించడంతో సిబిఐని ఈ కేసును త్వరతగిన పరిష్కరించి 60 రోజులలో పూర్తి వివరాలు ఇవ్వవలసిందిగా సిబిఐని ఆదేశించింది. కానీ నేను ఒక ఉద్యమకారునిగా, సమాజంలో ఉన్నవానిగా, ఒక పేద కుటుంబానికి, పేదవాళ్లకు ఇవాళ న్యాయం జరగాలంటే దగ్గర 3.5 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. అదే డబ్బున్న వాడికైతే, అదే ఉన్నత వర్గాలకైతే ఒక న్యాయం జరుగుతుంది, అదే పేద బిడ్డలకైతే ఒక న్యాయం జరుగుతుంది. సూర్యాపేటలో నిఖిల్ చేసిన పాపం ఏంటిది? కేవలం ప్రేమించిందన్న ఒకే ఒక పాపానికి తీసుకువెళ్ళి ఎంత నిర్దాక్షిణ్యంగా చంపివేసిందంటే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ చూడండి అన్న, మీరు విజువల్స్ ఒకసారి తీసుకోండి. ఇక్కడ కింద ఏ రకంగా చంపివేసిందంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే కమిషన్లు వేస్తారు, లేకపోతే వాళ్ళకు త్వరతగిన ఇక్కడున్న వ్యవస్థలు మొత్తం వాళ్ళందరికీ పనిచేస్తారు. కానీ ఒక పేద బిడ్డ చనిపోతే కానీ, ఒక గిరిజనుడు చనిపోతే ఇక్కడ సరైన న్యాయం దొరకలేదు. మొత్తానికైతే ఇవాళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దాన్ని మేము మొత్తానికి పూర్తిగా స్వాగతిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి, యావత్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ, తెలంగాణ సమాజం నుంచి కానీ. నేనేమంటున్నంటే ఓట్ల గురించి రాజకీయ పార్టీలు, మిగతా రాజకీయ పార్టీలు వస్తాయి. ఇవాళ ఈ తల్లిదండ్రులకు మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పేద బిడ్డల తరఫున మీరు కూడా కొట్లాడి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో, అప్పుడున్న ప్రభుత్వంలో వీళ్ళకి సరైన న్యాయం దక్కలేదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వమైనా వీళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఎటువంటి అడ్డంకులు లేవనుకుంటున్నాను. ఈ పేద బిడ్డలకు న్యాయం చేసి మీరు న్యాయం ఇంకా బతికే ఉందని చెప్పి సిబిఐ వారికి కూడా మీరు పూర్తి మద్దతు ఇస్తారని తెలియజేసుకుంటూ, we want justice.